ప్రపంచ స్థాయి వైద్య నైపుణ్యంతో యశోద హాస్పిటల్స్ మలక్పేట సేవలో త్వరలో నర్సరావుపేటలో అందబోతున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న వాయు కాలుష్యం నేపథ్యంలో శ్వాసకోశ, ఛాతీ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని, అయితే ప్రారంభ దశలోనే వాటిని గుర్తిస్తే అత్యాధునిక వైద్య సాంకేతికతతో సమర్థవంతంగా చికిత్స అందించి పూర్తిగా నయం చేసే అవకాశం ఉందని యశోద హాస్పిటల్స్ మలక్పేట యూనిట్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ రామ్ ఫణీంద్ర తెలిపారు. నా పేరు వీరంకి వెంకటేశ్వరరావు. నేను ఏజిఎం మార్కెటింగ్ యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రామ్ ఫణీంద్ర గారు, థొరాసిక్ సర్జన్, యశోద హాస్పిటల్ మలక్పేట యూనిట్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్ గారు 10 సంవత్సరాల కంటే పైబడినటువంటి అనుభవం కలిగి ఉన్నారు ఈ థొరాసిక్ సర్జరీ అనేటువంటి ఒక విభాగానికి సంబంధించిన. ఇంకా ఇంకొక కొత్త విషయం ఏంటంటే, మనకి ఈ నర్సరావుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అసలు థొరాసిక్ సర్జను అంటే ఏంటి, ఎటువంటి వ్యాధులను వాళ్ళు ట్రీట్ చేస్తారు, ఆ వ్యాధులకు కారణాలు ఏమిటి, పూర్వం ఈ వ్యాధులకు ఎటువంటి వైద్య చికిత్సా విధానాలు ఉండేవి, ప్రస్తుతము ఎటువంటి వైద్య చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి అనేటువంటి విషయాలను, ఆయన విలువైన సూచనలను, సలహాలను మనతో పంచుకోవడానికి ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. నా పేరు డాక్టర్ రామ్ ఫణీంద్ర కుమార్. నేను కన్సల్టెంట్ థొరాసిక్ సర్జన్ మలక్పేట్ యశోద హాస్పిటల్స్ అండి, హైదరాబాద్ నుంచి వచ్చానండి. నేను థొరాసిక్ సర్జన్ అంటే, థొరాసిక్ సర్జరీ అంటే ఇది ఒక కొత్త బ్రాంచ్ అండి. అంతకుముందు ఏంటంటే కార్డియో థొరాసిక్ సర్జరీ ఉండేది. అందులో నుంచి వాస్కులర్ సర్జరీ ఎలా సపరేట్ అయిందో, ఇప్పుడు కార్డియో థొరాసిక్ నుంచి థొరాసిక్ సర్జరీ సపరేట్ అవుతుంది అనమాట. కార్డియాక్ సర్జన్స్ ఏంటంటే మోస్ట్లీ మన గుండెకి సంబంధించిన ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. మెయిన్ థొరాసిక్ సర్జన్స్ ఏంటంటే మెయిన్లీ మనకి ఊపిరితిత్తులకు సంబంధించిన, అసలు ఊపిరితిత్తుల్లో సర్జరీ చేయొచ్చు అనేది చాలామందికి తెలియదు అనమాట. కొన్ని కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే మనం ఓన్లీ సర్జరీ చేసి దాన్ని ఏం చేయగలం అనమాట. మోస్ట్లీ టీబీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి టీబీ మందులు ఇస్తాం కొన్నాళ్ళు. కొంతమందిలో ఏమంటే మొత్తం టీబీ మందులు ఇచ్చిన తర్వాత ఏదైతే టీబీ జబ్బు ఉందో మొత్తం తగ్గిపోద్ది. కానీ కొంతమందిలో ఏమంటే అందులో చీము పడతాం, లేదంటే కనుక ఊపిరితిత్తుల్లో క్యావిటీస్ అంటారు, యాస్పర్జిల్మా క్యావిటీస్ కానీ, లేదంటే కనుక బుడగలు వస్తాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ అంటే ప్రాణాంతకమైనవి. అంటే ఎప్పుడు ఇంకా దగ్గు వస్తాం, నోట్లోంచి రక్తం వస్తాం, లేదంటే రొట్ట నుంచి చీమ వస్తాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ అన్నిటికి మేము సర్జరీ చేస్తాం. లేదు కొంతమందికి ఏమంటే ట్రైకాస్టమీస్ చేస్తాం అనమాట. కొంచెం చాలా రోజులు వెంటిలేటర్ ఉండే వాళ్ళకి ఏమంటే ట్రైకల్ స్టెనోసిస్ అని ఉంటాయి, వాళ్ళందరికీ ట్రైకల్ రిసెక్షన్స్ చేస్తాం అనమాట మేము. ఇంకోటి మెయిన్గా లంగ్ క్యాన్సర్లో ఏదైతే ఇప్పుడు చాలా ప్రివలెంట్గా ఉందో లంగ్ క్యాన్సర్కి సర్జరీస్ చేస్తాం. మీడియేషనల్ ట్యూమర్స్ అంటారు, వాటికి చేస్తాం. ఇవన్నీ సర్జరీస్ ఏమంటే అంతకుముందు కోత ద్వారా చేసేవాళ్ళు, ఒక 10 నుంచి 15 సెంటీమీటర్లు ఛాతీని కోయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏమంటే మేము 2 సెంటీమీటర్లతో ఈ సర్జరీ అంతా జరుగుతుంది. దాన్నే వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ అంటారు.